మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ నవంబర్ నెలలో మొదటి వారమున దేవుని యొక్క కృప ఆశీర్వాదము మీపైన మీ కుటుంబాలపైన మెండుగా కుమ్మరించబడునుగాక. తన మహదైశ్వర్యము ద్వారా మీ ప్రతి అవసరత తీర్చబడునుగాక. దేవుని సన్నిధి ఈ నెలంతయు ఆయన రాకడ వరకు మనందరికీ తోడయుండి మన నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు సృష్టికర్తమైన దేవా, 10 మాసాలను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ 11వ మాసంలో నీ కృపని నీ సహాయమును కోరుకొని ఇదిగో నిన్ను స్తుతించగలిగినట్లుగా, నిన్ను ఆరాధించగలిగినట్లుగా, నిన్ను హెచ్చించగలిగినట్లుగా, నీకు సాక్షులముగా మమ్మల్ని నిలబెట్టుకొని మీ రాకడలో ఉండే ధన్యత మాకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, ఆరాధనకి యోగ్యుడవు, ఆరాధనకి పాత్రుడవు, దహించు అగ్నివై ఉన్న మా ప్రియ పరలోక తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించి విశ్వాసంతో ఈ స్తుతి యాగాన్ని నీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన దేవుని యొక్క లేఖనములో నుండి మనం కొన్ని మాటలను ధ్యానం చేసుకున్నాం. గత వారం విశ్వాసాన్ని గురించి చూసాం. ఈ రోజున అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఆ పత్రిక 4వ అధ్యాయంలో నుండి మొదటి 3 వచనాలలో ఉన్న కొన్ని మాటలు, ఒక 3 విషయాలను ధ్యానం చేద్దాం. వాక్యాన్ని చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుడి లేఖనాలను మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. ఈడ వ్రాయబడుతున్నటువంటి 3 విషయాలు. అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీ సంఘానికి ఆయన ఖైదీగా చెరసాలలో ఉండి ఆయన బ్రతిమలాడుతూ నేను రాస్తూ ఉన్నా అని చెబుతూ ఉన్నాడు. బ్రతిమలాడుతూ మీతో నేను మాట్లాడే విషయం ఏంటంటే, మీ పిలుపుకు తగినట్లు జీవితాన్ని మీరు జీవించాలి అని చెబుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పిలవకపోతే, ఆయన మనల్ని ఏర్పరచుకోకపోతే మనము క్రీస్తుని వెంబడించే వారం కాదు. ఎవరి ప్రార్థనో, ఏ సేవకుని ప్రార్థనో, ఏ తల్లిదండ్రుల ప్రార్థనో, ఏ కుటుంబ ప్రార్థనో, లేదా ఏ సంఘ ప్రార్థనో నీ వెనుక ఉన్నది గనక దేవుడు తన అనాది సంకల్పాన్ని బట్టి నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా పుస్తకములో ఇర్మియాతో దేవుడు అంటాడు కదా, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని అన్నాడు. ఆయన మనల్ని ఎరిగిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు. అబ్రహామును కూడా పిలిచిన దేవుడే ఆ పిలుపులోనికి మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం పిలువబడిన తర్వాత మన లోకములో ఉన్న వారి వలె నడిస్తే దానికి సరైనటువంటి న్యాయాన్ని చేయలేము. ఎందుకంటే లోకములో ఉన్న వారికి నీకు మధ్య ఒక ప్రత్యేకత అనేది దేవుడు కనుపరచడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవించాలి, నేను జీవించాలి అంటే మనం ఎలా నడవాలి, ఏ విధంగా ఉండాలి అనేది 3 విషయాలు పౌలు చెబుతూ ఉన్నాడు. ఒకటి, ఆయన ఏమంటాడంటే, మీరు ఆ ఐక్యతని కాపాడుకునండి అని అంటున్నారు. ఐక్యమును కాపాడుకోండి. ఐక్యత అంటే యూనిటీని మనం కాపాడుకోవాలి. ఎలా యూనిటీని ఎలా కాపాడుకుంటాం, ఆ ఐక్యతని ఎలా మనం కాపాడుకోగలుగుతాం? కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, మన పొరుగువారితో, మన బంధువులతో, మన స్నేహితులతో, ఆత్మీయులతో, ఎవరితో అయినా కూడా నీ యొక్క యూనిటీని కాపాడుకోవాలంటే ఈడ పౌలు చెప్పిన మొదటి మాట ఐక్యతను కాపాడుకున్నట్టక సమాధానమనే బంధము చేత అని చెబుతున్నాడు. అంటే కాంప్రమైజ్ అవ్వాలి, ప్రతి విషయంలో సమాధానపడాలి.
దేవుని వాక్యం చెబుతున్న మాట. అంటే నిన్ను ఎవరు అవమానించినా నువ్వు క్రీస్తుని బట్టి సమాధానం పొందాల్సిందే. యేసు ప్రభుని ఎంతగా అవమానించారు, ఎంతగా హేళన చేశారు, ఆయన శిలువ మీద ఎంతగా వేదన పొందారు. మరి ప్రభు అన్న మాట ఏంటి? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ఆయన అన్నారు ప్రభు. మరి అలాంటిది ఆయన నిన్ను పిలిచి ఆయన వలె మళ్ళీ నడవటానికి, ఆయన వలె ఈ లోకంలో మనం కనపడాలని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి క్రీస్తులాగా నువ్వు కూడా ఉండాలి కదా, నేను కూడా ఉండాలి కదా. అంటే మన సమాధానాన్ని కలిగి ఉండాలి కదా. పోట్లాడుకోవటం, కొట్టుకోవటం, పగను పెంచుకోవటం, ద్వేషాన్ని పెంచుకోవటం, ఇలా చేయటం ద్వారా మన క్రీస్తు యొక్క వారసులం కాలేం, క్రీస్తు బిడ్డలం కాలేం, క్రీస్తు యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించలేం. అందుకని ఇక్కడ పౌలు ఈ సంఘంతో ఏం చెబుతూ ఉన్నాడు, అలాగే నీతో నాతో ఏం చెబుతూ ఉన్నాడంటే, మీరు సమాధానపడి ఆ సమాధానం ద్వారా మీ ఐక్యతని మీరు కాపాడుకోండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కనుక మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? ఐక్యతని సమాధానం ద్వారా కాపాడుకోవాలి అనేది మనం గుర్తు చేస్తూ ఉన్నాడు పౌలు మహాభక్తుడు. అలాగే రెండవదిగా మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు? శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించవచ్చు అనే మాట చెప్పాడు. ప్రేమ, అందుకే ప్రేమను కలిగి ఉండాలంట. ఈ ప్రేమ విషయంలో, ఈ ప్రేమను కాపాడుకున్నట్టులో మనం ఏం చేయాలి? సహనాన్ని కలిగి ఉండాలంట. ఎంత చక్కని మాట. అక్కడ ఐక్యతను కాపాడుకోవటానికి సమాధానం, ఈడ ప్రేమను కాపాడుకోవాలంటే సహనం. సహనం లేకపోతే ప్రేమ చచ్చిపోతుంది, అంటే ప్రేమను కోల్పోతాం. ప్రేమ స్థానంలో ద్వేషం ఉంటుంది, ప్రేమ స్థానంలో పగ ఉంటుంది, ప్రేమ స్థానంలో అసూయ ఉంటుంది, ప్రేమ స్థానంలో ఎడబాటు ఉంటుంది. అందుకనే సహనం అనేది ఉండాలంట. సహనం, ఓర్చుకునే గుణం ఉండాలి. భార్య భర్తల మధ్య ఇది ఉండాలి, అన్నదమ్ముల మధ్య ఇది ఉండాలి, అక్క చెల్లెల మధ్య ఇది ఉండాలి, అత్త కోడల మధ్య ఇది ఉండాలి, మామ అల్లుల మధ్య ఉండాలి. దేవుడు ఈ లోకంలో ఏ రిలేషన్షిప్ అయితే ఆ దేవుడు యథార్థంగా మనకి ఇచ్చాడో ఆ మంచి ఆ సంబంధాలలో ప్రేమ అనేది కరువైతే ఆ సంబంధాలు తెగిపోతాయి, ఆ సంబంధాల మధ్య ఎడబాటు కలిగింది. ఈ దినాల్లో భార్య భర్తలు సహనం లేక వారు ఏం చేస్తున్నారు? విడాకులు తీసుకొని విడిపోతూ ఉన్నారు. విడిపోయి మరలా వేరే పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. వేరే వ్యక్తితో ఆ సహజీవనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి అది ఎంతకాలం ఉంటుందంటే అది కూడా కొద్ది కాలమే. మళ్ళీ అక్కడ కూడా సహనం కోల్పోయి మరలా వేరే వ్యక్తి, మరలా సహనం కోల్పోయి, ఇలాగా సహనం లేని చోట ప్రేమ అనేది ఉండదు. అందుకని పౌలు ఏమంటున్నాడు? సహనాన్ని కలిగి మీరు మీ ప్రేమని కాపాడుకోండి అని చెబుతున్నాడు. సహనం ఉన్న చోట ప్రేమ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో రెండు విషయాలు, ఒకటి ఐక్యతని ఆ సమాధానం ద్వారా కాపాడుకోవాలి, రెండోది ప్రేమని సహనంతో కాపాడుకోవాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక మూడవది చూద్దాం. 3వ వచనములో రాయబడినటువంటి మాట. 3వ వచనములో ఆయన ఏమంటున్నాడు? మీ పిలువబడిన మీ పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతమును నడుచుకోవాలి. మన నడవడిక ఎలా ఉండాలి అంటే వినయముతో ఉండాలి, సాత్వికాన్ని కలిగి ఉండాలి అని చెబుతున్నాడు. నడవడికల గురించి చెబుతూ ఉన్నాడు. నడిచే విధానం ఎలా ఉండాలంటే వినయం అంటే విధేయత, లోబడుట. ఎంత గొప్పవారమైనా సరే మనం చేతులు కట్టుకోవాల్సిందే. దేవుని సన్నిధికి వచ్చి నేను గొప్ప లోకానికి నేను గొప్ప నాయకుడు కదా, నేను వచ్చి మందిరంలో ఆ కుర్చీ వేయటం ఏంటి, ఆ కార్పెట్ వేయటం ఏంటి, మందిరంలోకి వచ్చి సేవకుడికి నేను ప్రైజ్లాడు చెప్పటం ఏంటి? నువ్వు ఎంత గొప్పోడువైనా కావచ్చు, నువ్వు ఎలాంటి ఉన్నతమైన స్థితిలో అయినా కావచ్చు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క సేవకుని ఎదుట కానీ దేవుని ఎదుట కానీ నీకు నువ్వు విధేయత కలిగి ఉండాల్సిందే, లోబడాల్సిందే. వాళ్ళు ఏం చెప్పినా కూడా నువ్వు అది పాటించాల్సిందే. ఆయన పరిచర్యలో ఒక సేవకుడు నీకు ఏదైనా అప్పగించినప్పుడు అది చేయాల్సిందే. అందుకనే సాత్వికము అంటే ఆ అదుపు చేసుకొనుట, మన కోపాన్ని అదుపు చేసుకొని, మనలో ఉన్నటువంటి ఆ ఉద్రేకాన్ని అదుపు చేసుకొని మనం సాత్వికముతో మన నడిచే వారంగా ఉండాలి.
నేను గొప్ప ధనవంతుడిని లేదా నేను బలవంతుడిని, ఇదిగో నేను ఏదైనా చేయగలను అని అనుకోవచ్చు. ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే టైంలో ఒకవేళ నువ్వు వెళ్ళి నీ బలాన్ని ఉపయోగించి వాళ్ళు విడదీసి సారీ నీవు వారి దగ్గరికి వెళ్ళి నీ బలాన్ని ఉపయోగించి వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరిని కొట్టి తరిమేద్దాం అనుకుంటావు. కానీ ఒకవేళ నీ ఎదుట ఉన్నవాడు బలహీనుడైనా, నీ ఎదుట ఉన్నవాడు నీకన్నా తక్కువవాడైనా సరే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు విధేయత చూపించాల్సిందే, నీ యొక్క బలాన్ని అదుపులో చేసుకుంచుకోవాల్సిందే. సాత్వికం అంటది. మోషే ఆ సాత్వికం లేక తను ఏం చేశాడు? ఫస్ట్ ఐగుప్తుని కొట్టి చంపాడు. కానీ మోషే దేవుని చేత పిలువబడిన తర్వాత, దేవుని చేత ఏర్పరచబడిన తర్వాత తన బలం వైపు చూడలేదు, కానీ దేవుని శక్తి పైన ఆధారపడ్డాడు, దేవుని బలం పైన ఆధారపడ్డాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, మనము ఆ సాత్వికము కలిగిన మనసుతో, అదుపు చేసుకునే మనస్సును కలిగి, అలాగే విధేయత కలిగిన మనసు కలిగి మనం నడుచుకున్నప్పుడు మన పిలుపుని మనం కాపాడుకోగలుగుతాం అని పౌలు చెబుతున్నాడు. కనుక 3 విషయాలు మన పిలుపు విషయంలో: ఐక్యతను కాపాడుకోవటానికి సమాధానము, ప్రేమను కాపాడుకోవటానికి అలాగే సహనము, అలాగే మన యొక్క నడవడికను కాపాడుకోవటానికి సాత్వికము, వినయముతో కూడిన ఈ జీవితాన్ని జీవించడం ద్వారా మనం దేవుని యొక్క రాజ్యంలో ఉండగలము, దేవుని యొక్క సన్నిధిలో ఉండగలము, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలం. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ మహోన్నత నామాన్ని హెచ్చిస్తూ అయ్యా నన్ను నేను తగ్గించుకుంటున్నాను. ఈ యొక్క అంత్య దినాలలో అయ్యా చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, వృద్ధుల వరకు ఎవరిలో చూసినా అయ్యా ఇదిగో విధేయత లేదు, వినయము లేదు, అలాగే ఇదిగో కోపం అధికమవుతున్నది, అయ్యా తగ్గింపు స్వభావం లేదు నాయన. అయ్యా ఇదిగో నాయన ఇలాంటి లోకంలో మేము జీవిస్తూ ఉండగా మా అపవాది నాయన మమ్మల్ని జయించి అయ్యా ఇదిగో మమ్మల్ని పాపములో అయ్యా కోపం ద్వారా పాపములో పడవేస్తూ, ఉద్రేకం ద్వారా అయ్యా ఇదిగో పగల్ని ప్రతీకారాలు పెంచి అయ్యా మమ్మల్ని పాపంలో పడేస్తూ ఉండగా దేవా నీ కృపని, నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. అయ్యా మా బిడ్డలందరినీ మమ్ములను అయ్యా మీరు రక్షించి మీరు అక్కడికి ఆయత్తపరచమని, అయ్యా మేము విరోధిని జయించగలిగే అటు అభిషేకాన్ని మాకు ప్రసాదించి మీరు అక్కడికి ఆయత్తపరచమని విశ్వాసంతో యేసు నామములో ఇదిగో ఈ కుటుంబాలను, ఈ బిడ్డలను అయ్యా ఈ మాసమంతా పోషించి సంరక్షించి మీరు అక్కడికి ఆయత్తపరచమని అడుగుచు ఈ ప్రార్థన అడిగి ఉన్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి ఆత్మీయంగా, ఆరోగ్యం, మానసికంగా, శారీరకంగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించు.